ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఇన్లాస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. నర్సింగ్ విద్యార్థినులతో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ లక్ష్మీషా, డాక్టర్ ఇండ్ల రామ సుబ్బారెడ్డి, డిఎంహెచ్ఓ సుహాసిని ర్యాలీలో పాల్గొన్నారు. Such a wonderful program to create awareness among the public and also giving me an opportunity for a shortest walk of my life. Only for a few meters. I thought it would be some at least 2 kilometers, 3 kilometers, but it was shortest. ఇవాళ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఇవాళ వక్తలు చెప్పారు మానసిక ఆరోగ్యం గురించి. మనకు కనిపిస్తున్న వ్యాధులు డాక్టర్ గారు చెప్పారు, కృష్ణాడి గారు, లివర్ అంటే లివర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, నీ దగ్గరికి, నీకే ప్రాబ్లం అంటే, అయితే మనం ఎవరో ఒప్పుకోం సమస్య ఉందని. నేనైతే ఒప్పుకుంటాను. ఎందుకంటే ఏదన్నా నాకు పెద్ద ఈవెంట్కి వెళ్ళేసరికి ఫస్ట్ నా మీద ఒక ప్రెజర్ ఉంటుంది. ఏం ప్రెజర్ అయ్యాదంటే పోడియం సైజ్ ఎంత ఉందని. ఆ పోడియం పొడుగు ఉంటే నేను కనిపించిన అదో సమస్య. కాబట్టి ముందు నుంచి పెద్ద ఏదన్నా నేషనల్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు నేను అడుగుతుంటా పోడియం సైజ్ ఎంత ఉందో కనుక్కోండి. అంటే మా వాళ్ళు పర్లేదు సార్, పెద్దదున్నా కింద పీటేస్తాము, అడ్జస్ట్ చేస్తామని చెప్పి. రెండో సమస్య ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మీడియా సమస్య. మీడియాకి చెప్పలేక మాట్లాడలేక కాదు, మీడియా కూడా ప్రతి ఒక్కటి వాళ్ళ లోగోతో బయట కావాలి. అందరూ కలిసి ఒకసారి అడిగితే ఒక సమస్య లేదు, మాట్లాడేస్తాం, చెప్పేస్తాం, వెళ్ళిపోతాం. అట్లాగే సార్ మా లోగోతో కావాలి, నా లోగోతో 20 మంది లోగోలతో పట్టుకొని వస్తే ఒక్కొక్క దానికి 10 నిమిషాలు పడితే పోయింది, పుణ్యకాలం పోతుంది, అయిపోయింది, నెక్స్ట్ ప్రోగ్రామ్ పోయినట్టే. ఈ రకరకాల సమస్యలు ఉంటుంటాయి. అయితే మనం ప్రతిరోజు లేస్తే, నాకు ఉదయం లేస్తే, నాకు గతంలో నేను కాస్త బాగానే ఉండేవాడిని మానసికంగా. గత 15 నెలలుగా మానసికంగా చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాం. ఏంటంటే ముందు నేను మార్నింగ్ లేస్తూనే మా వాళ్ళు న్యూస్ పేపర్ కాకుండా న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ తెచ్చిస్తారు. ఏంటి ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అంటే మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఏ హాస్పిటల్లో ఎవరికి డయేరియా వచ్చింది, ఎవరు ఎక్కువ తుమ్ముతున్నారు, ఎవరు ఎక్కువ దగ్గుతున్నారు, లేదా ఎక్కడ ఏం జరిగింది, ఏ షార్టేజెస్ ఉన్నాయి, ఏ హాస్పిటల్లో ఏం జరిగాయి, ఇట్లాంటివి నెగిటివ్ న్యూస్ ముందు పెడతారు. నేను అవి చూస్తాను మొదలు. అది చూస్తూనే అంటే ఏదో చేయాలని తపన ఉంది, మార్పు తీసుకురావాలని తపన ఉంది. ఆ తపన ఉన్నప్పుడు ఒత్తిడి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇవి చూస్తూనే అరే దీని సిస్టమ్ మనం ఎలా మార్పు తీసుకురాగలం, ఏంటి ఇంత పెద్ద వ్యవస్థలో ఉంటున్నాం, ఇన్ని సంవత్సరాలుగా ఉంటూ కూడా ఇంత ప్రభుత్వం ఇంత సహకారం ఇంత చేస్తున్నప్పుడు కూడా ఈ సమస్యల నుంచి ఎందుకు బయటకు తీసుకురావాలి. అదే మామూలుగా హెల్త్కి సంబంధించి, కానీ అవి ఏదో ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డిపై అనకాపల్లి ఎంపీ రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలు, అవినీతి బయటపడతాయనే భయంతో ఏపీ అసెంబ్లీకి జగన్ రావడం లేదని సెటైర్లు గుప్పించారు. అనకాపల్లి జిల్లాలో ఎంపీ రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా రమేష్ మీడియాతో మాట్లాడారు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను ఈ రాష్ట్రంలో బాగు చేస్తానని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఏ విధంగా చేశాడో గత ఎన్నికల్లో ప్రజలు రుచి చూపించారు. మళ్లీ జగన్ వద్దు అనే విధంగా రాష్ట్రంలో దాదాపు ఒక సునామీగా ఈ రాష్ట్ర చరిత్రలో, కంబైన్ రాష్ట్రంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంత డిఫరెన్స్ ఆఫ్ ఓటింగ్తో ఎప్పుడు కూడా ఎలక్షన్ జరగదు. తను ప్రభుత్వంలో ఉండి ఎలక్షన్ జరిగింది. చిత్తుగా ప్రజలు ఓడించారు. అతను అనుకున్నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో ఎలక్షన్లకు ముందు అవి ఎటువంటి పరిస్థితుల్లో చేయలేరు, ప్రభుత్వంలో నేనుండి చూశాను కదా ప్రభుత్వ పరిస్థితి, వీళ్ళు చేయలేరు, వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అని అనుకున్నాను. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది. చెప్పిన ప్రతి విషయము
ప్రతి ప్రామిస్ను కూడా నెరవేరుస్తున్నారు, చెప్పనేటివి కూడా చేస్తున్నారు. ప్రతి పండక్కి ఏదో ఒక స్కీమ్. ఇవన్నీ చూసి ఏదో ఒక సబ్జెక్టు కావాలి ప్రజలను డైవర్ట్ చేసేదానికోసం అని చెప్పేసి పీపీపీ పద్ధతిలో హాస్పిటల్స్ చేయకూడదు, మెడికల్ కాలేజీలు రాకూడదు అనే ఉద్దేశం. అసలు ఈ కాలేజీలు నువ్వు ఎప్పుడు జీవో ఇచ్చావు, ఎప్పుడు టెండర్లు పిలిచావు, నీ 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎంతవరకు చేశావు? ఒక్క పులివెందుల కాలేజీ తప్పితే ఎక్కడన్నా కాలేజీ కంప్లీట్ చేశారా? అది కూడా పూర్తి స్థాయిలో కాల. దాదాపు 10 నుంచి 15% లేకపోతే 20% లోపలే కాలేజీ చేశారు. నిన్న కూడా మనం చూసాం నర్సీపట్నంలో, అనకాపల్లి నియోజకవర్గం ముందు పక్క ఒక్క బ్లాక్ మాత్రం 3 ఫ్లోర్లు, అది 5 ఫ్లోర్లు వేయాలి, 3 ఫ్లోర్లు వేశారు. ఎనికి పక్క వెనకల ఉండే బ్లాక్లన్నీ కూడా గ్రౌండ్ లోనే ఉన్నాయి. ఆ హాస్పిటల్లో దాదాపు 20% కూడా పూర్తి కాల. ఆ పరిస్థితి ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాలేజీలు 13 కాలేజీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అటువంటప్పుడు ప్రభుత్వం స్టడీ చేసి, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్ని రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది, ఈ కాలేజీలను ఏం చేయాలని చాలా పగడ్బందీగా స్టూడెంట్స్ కి ఏమి చేస్తే మేలు జరుగుతుంది, మెడికల్ స్టూడెంట్స్ కి ఏ విధంగా మనం న్యాయం చేయాలి అనే ఆలోచనతో గత 10 సంవత్సరాలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ను పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేలా అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రజా ఆరోగ్యం అనే దాన్ని గాలి కుదరడం అంటే నిర్లక్ష్యం చేశారు. గాలి కుదరడం కాదు, ప్రజారోగ్యం అనేది మొత్తం సమాధి దాన్ని ప్రభుత్వం దీని నుంచి వదిలేసి మొత్తం తీసుకెళ్లేసి ప్రైవేట్ చేతిలో పెడుతున్నాడు. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, ఒక రాజకీయ అంశం కాదు, ప్రజలకు సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించింది, 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది, కుటుంబాలకు 1,70,00,000 కుటుంబాలకు సంబంధించింది, చిన్నపిల్లలకు సంబంధించింది, తల్లులకు సంబంధించింది, మన బిడ్డలకు సంబంధించింది. కాబట్టి అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలనే ఆకాంక్షతో దీని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న పోస్టర్ కూడా ఈరోజు ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేస్తున్నామో ఇది కూడా దానికి సంబంధించిందే. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమాలు రేపటి నుంచి, అంటే రేపు 1-2 రోజులు ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. రేపటి నుంచి మొదలవుతాయి. ఇప్పటి నుంచి నవంబర్ నెలాఖరు వరకు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాలు జరుగుతూ నాయకులు పార్టిసిపేట్ చేసి అవేర్నెస్ పెంచడంతో పాటు పార్టీకి సంబంధించిన క్రియాశీల కార్యకర్తలందరూ కూడా, ఇంకా ఎవరెవరు వస్తే ప్రజా సంఘాల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సివిల్ సొసైటీకి సంబంధించి ఎవరు పార్టిసిపేట్ చేసినా వెల్కమ్ దెమ్. వాళ్ళు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం మొదలు పెడతారు. ఇళ్ల దగ్గరికి వస్తారు లేదా కూడళ్ల దగ్గరికి ఉంటారు. మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో భాగంగా మధ్యలో అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేయాలని సంకల్పించినారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపిచ్చారు. పార్టీ ఆ మేరకు అప్పటికి సంసిద్ధులను పార్టీ ఉంది. దాంతోపాటు ఎంతమంది మిగిలిన ప్రజలందరూ పాల్గొంటే అంతగా ఎలుగెత్తి చాటడానికి వీలవుతుంది. అంటే వీ డోంట్ యాక్సెప్ట్ అని ఎంటైర్ స్టేట్ ఒక గొంతుతో నినదించినట్టు కావాలి. అలాగే నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు తీయాలని డిమాండ్ పత్రం తీసుకెళ్లి
అధికారులకు సంబంధిత అధికారులకు ఇవ్వాలని నిర్ణయించాం, పార్టీ నిర్ణయించింది. తర్వాత నవంబర్ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి సంతకాలు సేకరించిన సంతకాలు ఫ్లాగ్ ఆఫ్ చేసి జిల్లా కేంద్రాలకు వస్తాయి. 24న జిల్లా కేంద్రాల నుంచి బయలుదేరి ఇక్కడికి మా కేంద్ర కార్యాలయం ఇక్కడికి. వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం చేసినందుకు మాజీ మంత్రి గుడివాడ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో విశాఖ సిపి వ్యాఖ్యలపై గుడివాడ మండిపడ్డారు. వైఎస్ జగన్ Z+ సెక్యూరిటీలో ఉన్నారనే విషయం సిపికి తెలియదా అని ప్రశ్నించారు. ఈ మేరకు గుడివాడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలి ప్రభుత్వం అన్నటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి ఆనాటి మా ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద విద్యార్థుల తాలూకా ఆశల్ని, వైద్య విద్య చదవాలన్నటువంటి వారి ఆకాంక్షని దూరం చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నట్టు నిన్నటి నుంచి రాష్ట్రం అంతా కూడా మాట్లాడుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా స్టాండ్, మా పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో నిన్న వారు ప్రజలను ఉద్దేశించి నిన్న నర్సీపట్నం కాలేజ్ దగ్గర జరిగినటువంటి పత్రికా సమావేశం ద్వారా వారి స్టాండ్ను కూడా చెప్పడం జరిగింది. ఈ ఆధునిక దేవాలయాల్ని మా ప్రభుత్వం ఉన్నప్పుడు వీటిని పేదవాడికి అందించాలని, వైద్య విద్యని పేదవాడికి మరింత చేరువ చేయాలని, టెరిషరీ కేర్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు అందించాలని వారు ఏదైతే ఆ రోజు తపన పడ్డారో ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆశపడినటువంటి ప్రజలు, ముఖ్యంగా పేద విద్యార్థులు మన భవిష్యత్తు ఏంటి అని అనుకునేటువంటి పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లిపోయింది. పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి 10 కాలేజీలు అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఇది ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉంది అన్నటువంటి ఉద్దేశాన్ని నిన్న పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేసి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ చేసినటువంటి నిన్నటి కార్యక్రమం విజయవంతంగా జరిగినందుకు, దాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలకి, సంఘీభావం తెలియజేసినటువంటి ప్రజలకి, మా పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా 2 చేతులు జోడించి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకో, కూటమి ప్రభుత్వానికో మధ్యన ఉన్నటువంటి. ఏపీలో బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదని బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు బీసీలకు వెన్నుపోటు పొడిచిందని, దీని వెనుక తెలంగాణ ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కి వద్దాం. మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ యొక్క మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ ని యథావిధిగా కొనసాగిస్తానని అన్నారు. ఎట్లా కొనసాగిస్తారు? ఏ రకంగా కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు గారు? మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఏదైతే హైకోర్టులో ఒక సమాధానం చెప్పిందో, ఇంతవరకు మీరు జనగణనే చేయాల. జనగణనలో సమగ్ర కుల జనగణన చేయాలని మేము అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేస్తూ వచ్చాం. ఈ డిమాండ్కి సంబంధించి అనేక రకాల రౌండ్ టేబుల్ కానీ, మీ పార్టీకి సంబంధించిన అన్ని చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. మీకు కూడా మేము ప్రెస్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు జనగణన చేయలా. ఏదైతే ఈ పారామీటర్స్ ఉన్నాయో, ఈ పారామీటర్స్ సైంటిఫిక్ గా ఎట్లయితే చేయాలో దాన్నంతా కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎప్పుడు చేస్తారు? బీసీలకు సంబంధించి ఏ అంశం మీదైనా మా పార్టీకి బీసీలే వెన్నుముక్కని చెప్పే మీరు బీసీలకు సంబంధించిన అంశాల మీద ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రతిపాదన, ఏ ఒక్క మీ యొక్క మినిస్ట్రీస్ లో ఇన్నిసార్లు
మరి ఈ యొక్క మినిస్టర్స్ మీటింగ్స్ పెట్టారు కదా, పెట్టిన దాంట్లో ఎన్నిసార్లు బీసీల గురించి చర్చించారు? మరి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి సంబంధించి చాలా మంది కోటేశ్వరులు చేస్తాను, మరి నేను వచ్చినామంటే కొన్ని సంవత్సరాల్లోనే పేదలందరినీ కూడా లక్షాధికారులు చేస్తా, కోటేశ్వరులు చేస్తానని అన్నారు. ఏ రకమైన స్టాండ్స్ మీరు తీసుకుంటున్నారు? అత్యధికమైన జనాభా కలిగిన వీళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల్లో మరీ ముఖ్యంగా 60% పై చిలుకున్న ఈ బీసీలకు సంబంధించి ఇంతవరకు జనగణన ఎవరు ఏంటి అనే దాని మీద మీ దగ్గర మరి ఏది లేదు. అంటే ఉన్నాయా? ఉంటే మీరు రిలీజ్ చేయట్లేదా? మీ దగ్గర పూర్తి స్థాయిలో ఉండి భయపడుతున్నారా? గమనించాలి. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా మరి ఈ యొక్క బీసీల మీద ఎక్కడ కూడా కపట ప్రేమతోనే ముందుకు సాగుతుంది తప్పితే ఎక్కడ బీసీల యొక్క స్థితిగతులు మెరుగుపడాలనే దాంట్లో మటుకి ఎక్కడ వీళ్ళ ఆలోచన లేదని మటుకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. తిరువూరులో వచ్చే నెల 2వ తేదీన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ మాదిగల మహాసభ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీనివాసరావు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా మాదిగలు టీడీపీ ప్రభుత్వానికి అండగా ఉండారని, టీడీపీ ప్రభుత్వంలో మాదిగలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. 30 సంవత్సరాలు మాదిగ సామాజిక వర్గం రిజర్వేషన్ల వర్గీకరణ కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి గౌరవించి ఈ 30 సంవత్సరాలలో ప్రతి దశలోనూ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం, చట్టబద్ధత కల్పించడం కోసం అన్ని విధాలుగా మాదిగ జాతికి అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే భారత ప్రధాని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని చేయడమే కాకుండా ఇప్పుడు జరిగిన డిఎస్సి రిక్రూట్మెంట్ లో కూడా దాదాపు 15,500 మంది డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా ఎన్నికైతే అందులో 7% ఈరోజు మాదిగ నిరుద్యోగ యువతులు ఉపాధ్యాయులుగా మారటం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం వల్లే సాధ్యమైందని, ఈ చారిత్రాత్మక చట్టాన్ని, ఈ చట్టం చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ, మాదిగల సభ పేరు చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ